నమస్తే 3 న్యూస్ కి స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు. కాకినాడ జిల్లా అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. పోలీసుల్ని బానిసల్లా చూస్తూ వార్నింగ్ ఇచ్చిన మంత్రి భార్య. నివ్వెరపోయిన పోలీసులు. పద్దెనిమిదవ లోక్సభలో తన మొదటి ప్రసంగంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారితీశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్ గాంధీ స్పందిస్తూ హిందువులమని చెప్పుకునేవారు హింస గురించి మాట్లాడతారని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని తీవ్ర ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ మరియు భారత్ నినాదాల మధ్య రాహుల్ గాంధీ జై సంవిధాన్తో ప్రారంభించి నిర్భయత మరియు అహింసను సూచించే వివిధ మతపరమైన చిత్రాలలో కాంగ్రెస్ పార్టీ యొక్క హస్తం చిహ్నం అభయ ముద్రలను ప్రదర్శించారు. जय संविधान कॉपी है उसकी। जय संविधान इसकी हमने रक्षा की है। देश ने मिलकर संविधान की रक्षा की है और अच्छा लग रहा है अब कि हर 2-3 मिनट बीजेपी के लोग संविधान 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 कह रहे हैं। So I'd like to start by showing an image of our refuge. Okay? सर शिव जी की फोटो नहीं दिखा सकते सर? एक मिनट माननीय सदस्य। सर शिव जी की फोटो मना है सर? एक मिनट सर मना है तो रख देता हूं सर। नो एक मिनट प्लीज। आपने सवाल उठाया, आपके माननीय सदस्यगण 353 का नियम बता रहे थे, 352 का नियम बताया। नो 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 प्लीज 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 नो। आपने कहा इस नियम प्रक्रिया से सदन चलना चाहिए। नियम प्रक्रिया में कोई भी प्ले कार्ड, कोई भी चिन्ह को सदन में नहीं दिखाया जा सकता। आपने कहा नियम से, ऐसा नहीं है। माइक दीजिए सर। जी सर क्या इस हाउस में शिव जी की फोटो दिखाना मना है? माननीय सदस्य, आप बस ये बता दीजिए माननीय सदस्य सर मना है या नहीं? ये देश डर का देश नहीं है। तो हमारे सारे के सारे महापुरुषों ने अहिंसा की बात की, डर मिटाने की बात की। डरो मत, डराओ मत, डरो मत, डराओ मत। और दूसरी तरफ शिव जी कहते हैं डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं। और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। आप हिंदू हो ही नहीं। हिंदू धर्म में साफ लिखा है सत्य के साथ खड़ा होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए, सत्य से नहीं डरना चाहिए। अहिंसा हमारा प्रतीक है। अभय मुद्रा। विषय बहुत गंभीर है। पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है। नहीं 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 नहीं, नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है, आरएसएस पूरा हिंदू समाज नहीं है। ये ठेका नहीं है बीजेपी का। కాకినాడ జిల్లా అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలోని ప్రధాన సమస్యలపై చర్చించారు. పంచాయతీరాజ్, గ్రామీణ, నీటిపారుదల శాఖల పరిధిలోని పలు సమస్యలను పవన్ అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్,
జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, వనమాడి కొండబాబు, పంతం నానాజీ, వరపుల సత్యప్రభ తదితరులు పాల్గొన్నారు. మంత్రి గారి భార్యకి రాజ్య మర్యాదలు కావాలట. రాయచోటిలో పోలీసులు తనిఖీ ఎస్కాట్ రావాలంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య రుబాబు. పోలీసుల్ని బానిసల్లా చూస్తూ వార్నింగ్ ఇచ్చిన మంత్రి భార్య. నివ్వెరపోయిన పోలీసులు. నిస్సహాయ స్థితిలో ఆమెకు సలాం. వచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము. వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. బాండి ఇప్పుడు ప్రోగ్రామ్ అంతా. మీరు వస్తున్నారా ఎట్లా? అదో మీ వెహికల్ క్యాన్వస్ స్టార్ట్ చేయండి. మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. జూలై 6న భేటీ అవుదామని లేఖలో ప్రతిపాదించారు. అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో భారీ మెజారిటీతో అధికారం సాధించిన ఎన్డీఏ కూటమి వడివడిగా అడుగులు ముందుకు వేస్తుంది. ఒకవైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే మరోవైపు అభివృద్ధి వైపు ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సంక్షేమంలో భాగంగా సామాజిక పెన్షన్ల విషయంలో సీఎం చంద్రబాబు అవ్వాతాతలను నేరుగా కలిసి పెన్షన్ అందించారు. అలాగే అభివృద్ధిలో భాగంగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనులపై అధికారులతో ఆరా తీశారు. అక్కడ వాస్తవ పరిస్థితుల గురించి ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదే క్రమంలో రాజధాని ప్రాంతం అమరావతిపై ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉంటే పక్క రాష్ట్రం నుంచి రావాల్సిన విభజన ప్రయోజనాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రేపు చంద్రబాబుకు తిరిగి తన అభిప్రాయాన్ని లేఖ రూపంలో పంపించనున్నారు. మంత్రాలయం నియోజకవర్గంలోని టీడీపీ పార్టీలో విభేదాలు మొదలయ్యాయి. మిడ్ డే మీల్స్ ఏజెన్సీ నియామకం కోసం మాధవరం రాఘవేంద్రరెడ్డి వర్గం, పాలకుర్తి తిక్కారెడ్డి వర్గం పోరు మొదలైంది. పార్టీ స్థాపించిన తరువాత ప్రతిపక్ష పోరు తప్ప వర్గ పోరు లేదు. అటువంటిది గత ఎన్నికల పోరులో మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం రాఘవేంద్రరెడ్డి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుండి వర్గ విభేదాలు వచ్చాయని పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. సంబంధించి ఇక్కడ మంత్రాలయంలో 2 పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ విషయం గురించి నేను హెడ్ మాస్టర్తో డిస్కస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ 2 వర్గాలు ఏర్పడ్డాయి. ఒకటి మాధవరం రామరెడ్డి వర్గం అని, ఇంకోటి తిక్కారెడ్డి గారి వర్గం అని. ఇక్కడ సమస్య ఉంది కాబట్టి ప్రస్తుతానికి దాన్ని ఒక 2 డేస్ పెండింగ్ పెట్టండి. పెండింగ్ పెట్టిన తర్వాత మాట్లాడుకొని పరిష్కరించుకుంటాము అని చెప్పాము. మేము అక్కడ పాతూరులో వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అక్కడికి మళ్ళీ హై స్కూల్ దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడి బయటకు వచ్చే సమయంలో
మాధవ రాఘవేంద్ర రెడ్డి వాళ్ళ తమ్ముడైన రామకృష్ణారెడ్డి కారు అడ్డం పెట్టి వచ్చి మేము ఇన్ఛార్జ్ మేమే అని మీరెవరు మాట్లాడడానికి కాకుండా మీకేం సంబంధము, ఇక్కడికి రాకూడదు మీరు అని చెప్పి నానా దుర్భాషలాడుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఒక్కసారి మూకుముడిగా 40-50 మంది వచ్చి నా మీద దాడి చేయడం జరిగింది. కనీసం మేము ఏం చెప్తున్నా వినపోకున్నట్టు వీళ్ళు దౌర్జన్యంగా మంత్రాలయంలో గొడవలు సృష్టించి ఇక్కడ మొత్తం వాతావరణం అంతా అల్లకొల్లంగా తయారు చేయాలని చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని భయపెట్టి వాళ్ళు తప్ప ఇక్కడ ఎవరు ఉండకూడదు అనే విధంగా ఇక్కడ పరిస్థితి ఆ రకంగా క్రియేట్ చేశారు. మేము గత 10 సంవత్సరాల నుంచి టీడీపీలోనే ఉంటూ వస్తున్నాం. వీళ్ళు రీసెంట్గా వచ్చిన టీడీపీ వాళ్ళకు ఏదైతే మిడ్ డే మీల్స్ టీడీపీ వాళ్ళకి ఇవ్వాలని మేము చెప్పాం, కానీ టీడీపీ వాళ్ళు ఇవ్వకుండా ఎవరో వైసీపీ వాళ్ళకి ఇస్తూ పార్టీకి సంబంధం లేని వంటి వాళ్ళ వ్యక్తులకు వీళ్ళు ఇస్తున్నారు. ఇది చేయడం కరెక్ట్ కాదు అన్నందుకు వీళ్ళు దాడి చేస్తున్నారు. ఇది ఈ రకమైన దాడి చేయడం కరెక్ట్ కాదు. దీనిపైన ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలి. వీళ్ళు ఈ పరిస్థితి ఇప్పుడు ఇలాగుంటే రేపు పొద్దున వీళ్ళకి ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత మంత్రాలయం మొత్తం సర్వనాశనం చేస్తారు ఖచ్చితంగా. తప్ప వీళ్ళు ఎవరిని కూడా ప్రజలు మంచి చెడు ఆలోచించే రకం కాదు. ఒక అడ్వకేట్గా నేనే చెప్తాను, మీరు కూర్చొని మాట్లాడుకుంటే కూడా అసలు వినుకోకుండా దాడి చేయడానికి వస్తున్నారు. మంత్రాలయంలో ఈ వాతావరణం ఎప్పుడు కూడా జరగలేదు ఇటువంటి పరిస్థితి. దౌర్జన్యం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. వీళ్ళపై చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా వీళ్ళపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు కోరుతాం. థ్యాంక్ యూ. తిరుమల శ్రీవారి ఆలయంలో గత 5 ఏళ్లలో అవినీతిపై విచారణ చేయాలని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తిరుపతిలోని రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ రాయల్ మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చాక తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చారని మండిపడ్డారు. అన్నిటిపైన విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోవింద 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 మీ ఆస్తులు మీరే కాపాడుకోవాలి. గోవింద 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 ఏడుకొండలవాడ వెండ శ్రీవారి దేవుని టికెట్లు దుర్వినియోగం చేయండి. సామాన్య భక్తులకు ఫ్రీ దర్శనం అవసరం. దేవుడు సొమ్మొక్కరు గోవింద 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 గోవింద. ఇట్లా ఉండండి బా ఏంది నటు చేసే పనే నేను చూస్తాను. చెప్పి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చాలా సీరియస్ గా చదువుకుంటే చెప్తే శ్రీవారి నిధులు 350 కోట్లు డిపాజిట్ అని మొత్తం యాక్చువల్లీ ఈ 4 ఇంట్లో పాటు తిరుమల చూడండి టికెట్స్ లెటర్లు ఇది మినిస్టర్వి, ఇది రోజా గారిది, రామచంద్రారెడ్డి గారిది, అలాగే భాస్కర్ రెడ్డి గారిది. అలాగే మామూలుగా మీరు డిపార్ట్మెంట్ ఒక అధికారి పోతే 4 టికెట్లు ఇవ్వడం చాలా కష్టం. 25 టికెట్లు, 70 టికెట్లు, 60 టికెట్లు ఇస్తున్నారు. ఇవన్నీ గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు దుర్వినియోగం చేశారు. ఈ విషయం పబ్లిక్ తెలియాలి. మీరు దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకొని ఒక ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్లీగా ఎవరైతే టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ లో గోల్మాల్ జరిగింది చెప్పిన వెంటనే ఏం చేశారంటే తూతుమంత్రంగా ఒక తిరుమల తిరుపతి గొప్ప ధార్మిక క్షేత్రం. వెంకటేశ్వర స్వామి భక్తితో కోట్ల మంది ప్రజలు తిరుపతికి వస్తూ ఉంటారు. 2019లో జగన్ రెడ్డి ప్రభుత్వం రావడమే ఈ ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి పైన కన్నేసింది. వెంకటేశ్వర స్వామి ఖజానాపై కన్నేశారు. శ్రీవాణి ట్రస్ట్ పెట్టారు 2019లో సెప్టెంబర్లో. ఈ రోజు వరకు 5 ఏళ్ళు పూర్తిగా అవుతుంది. ఈ శ్రీవాణి ట్రస్ట్ పెట్టి ఇప్పటికీ 1350 కోట్లు వసూలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 10,500 వసూలు చేస్తున్నారు, 500 రసీదు ఇస్తున్నారు, 10,000 రసీదు ఎక్కడ పోతుందని. ఆ 10,000 జగన్ రెడ్డికి పోతుందని చెప్పి గతంలో మేము చెప్పాము. కానీ అప్పుడు అధికారులు తూతూ మంత్రంగా పవర్ చేతుల్లో ఉందని చెప్పి ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు ఏం చేశారు, ఒక శ్వేతపత్రం ఇచ్చి ఏదో 300 గుళ్ళు కట్టినాము అన్నారు. ఏ గుళ్ళు కట్టినారు, ఏ గుడులు నిర్మించినారు, ఎన్ని పునర్నిర్మాణం చేశారు, ఎన్ని గుళ్ళు మరమ్మతులు చేశారు, ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. అవి ఇవ్వండి. ఏ గుళ్ళు కట్టారో, ఎక్కడ కట్టారో, ఏ సంస్థకి ఇచ్చారు, ఏ ఇంజనీర్కి ఇచ్చారు, ఇంజనీర్లు పర్మిషన్ లేకుండానే గుళ్ళు కట్టారా, వైసీపీ ఇంజనీర్లు ఎవరైనా వచ్చారా, వైసీపీకి గుళ్ళు ఏమైనా కట్టారా, ఇవన్నీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీవాణి ట్రస్ట్ నిధులు భారీ ఎత్తున కుంభకోణం జరిగింది. దళితుల వార్డులో శ్రీకృష్ణులు గుళ్ళు కడతా అని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ పేరుతో డబ్బులు పెట్టుకున్నారు. దళితుల పేరు చెప్పి శ్రీవాణి ట్రస్ట్ మోసం చేశారు. అలాగే గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు రోజుకి 6 లేదా 12 దర్శనాలు ఇస్తారు, ఆనవాయితీ తీసుకుంటారు, వాళ్ళ పవర్లో ఉన్నారు కాబట్టి. కానీ ఈ ప్రభుత్వంలో ఒక్కొక్క మంత్రి మనం చూసుంటాం 75 టికెట్లు, 100 టికెట్లు,
80 టికెట్లు చూడండి, మొన్న చూపించాం. రోజా గారు కానివ్వండి, పెద్దిరెడ్డి గారు కానివ్వండి, చెవిరెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ మన జిల్లానే కాదు మంత్రులందరూ కూడా 70 టికెట్లు తక్కువ ఎవరు తీసుకోలేదు. ఎందుకని టికెట్లు ఇచ్చారు? ఆ టికెట్ల మీద విచారణ జరపాలి. ఆ టికెట్లు ఇచ్చిన ఐడి కార్డులు తీసుకుంటారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటాయి, వాళ్ళకి ఫోన్లు చేయండి. నిజంగా టికెట్లు ఇచ్చినారా, వాళ్ళు భక్తితో ఇచ్చినారా, లేదా మీకేమైనా లాబింగ్ చేసుకున్నారా, డబ్బులు తీసుకున్నారా, ఏమైనా బెదిరించినారా, ఏ విధంగా మీరు దర్శనాలు ఇచ్చారు, వాళ్ళకి ఎందుకు ఇచ్చినారు దర్శనాలు, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే ప్రతి ఒక్కరూ ఈరోజు జైలుకి పోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా కొండపైన ఒక లడ్డు దొంగతనం చేసినా, ఒక లడ్డు బ్లాకులు అమ్మినా వాడికి శిక్ష చేసి వాడిని 15 రోజులు జైల్లో పెడతారు. ఇన్ని టికెట్లు కుంభకోణం చేసిన వాళ్ళు ఏమనాలి? ప్రతి మంత్రి అవినీతి, ప్రతి ఎమ్మెల్యే అవినీతి చేశారు టీటీడీ సొమ్ముతో. ఎవరిని వదలకూడదని చెప్పి ఈరోజు టీటీడీ విజిలెన్స్ అధికారులకు లెటర్ ఇచ్చాం, ఏపీ స్టేట్ విజిలెన్స్కి లెటర్ ఇస్తున్నాం, ఫిర్యాదు చేస్తున్నాం. వాళ్ళని అన్ని విచారించి తొందరగా వారం 10 రోజుల్లో చర్యలు తీసుకొని అరెస్టు చేసి ప్రతి ఒక్కరిని జైలుకి పంపించే బాధ్యత జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకోబోతుంది. ప్రపంచంలోనే అతి ముఖ్యమైన నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు అని, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న క్రమశిక్షణతోనే మెలుగుతామని మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కట్ట మోహన కృష్ణారెడ్డి చెప్పారు. సైదాపురంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మండల తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కట్ట మోహన కృష్ణారెడ్డి మాట్లాడుతూ మండలంలోని దేవర వేమూరు గ్రామంలోని కొంతమంది ఇటీవల పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని చెప్పారు. శాసనసభ్యులు కోరుకొండల రామకృష్ణ ఆదేశాల మేరకు క్రమశిక్షణ చర్యలో భాగంగా వారిని తెలుగుదేశం పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు రాజశేఖర్ రాజు, సుబ్రహ్మణ్యం రాజు, సురేంద్ర, కోటయ్య, నాయుడు, రమణ, కేపీ రాజు, శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ సత్ప్రవర్తన వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు గారి నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి మాకు అన్ని రూల్స్ ఎట్లున్నాయి, రూల్స్ని ఫాలో అవ్వాలా, రూల్స్ బ్రేక్ చేయకూడదు, గవర్నమెంట్లో ఉన్నప్పుడు కానివ్వండి, పార్టీ ప్రకారం కానివ్వండి, క్రమశిక్షణగా ఎలా మెలగాలంటే మాకు నేర్పించడం జరిగింది. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలంలో దేవరవేమూరు కట్టుముడుపల్లి అనే ఒక దేవరవేమూరు పంచాయతీకి సంబంధించి ఈ మధ్యకాలంలో కొంతమంది అక్కడ పార్టీలో చేరి వాళ్ళు పార్టీ కార్యక్రమాలని సరిగా పాల్గొనకుండా పోవడం ఒకటి, అదేవిధంగా ఎవరైతే ముందు నుంచి ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల్ని, మండల నాయకులు కానీ వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శించడం, ఇవన్నీ చేయడం, అవి ఫోన్లో రికార్డ్ చేయడం, వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు మా ప్రీతం నాయకులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారు ఆయన ఆదేశాల మేరకు వాళ్ళిద్దరినీ క్రమశిక్షణ చర్యల కింద వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పేర్లు కూడా మీకు మీడియాకి ఇప్పుడే ప్రకటిస్తాము. ఎందుకు చెప్తున్నామంటే తప్పు చేసిన వాళ్ళని ఉపేక్షించేది లేదు అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఈరోజు మా శాసనసభ్యులు చెప్పడం, దాన్ని ఒక మండలాధ్యక్షుడిగా ఇక్కడ మండల నాయకులు, మండల టీం అందరూ కూర్చొని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందుకని మీకు ఆ పేర్లు ఆరుగుంట ప్రసన్న కుమార్ రెడ్డి సన్నాఫ్ శ్రీనివాసులు రెడ్డి, ఆరుగుంట రమేష్ రెడ్డి సన్నాఫ్ శ్రీనివాసులు రెడ్డి. భారతదేశంలో ఆంగ్లేయుల కాలంలో రూపొందించిన చట్టాలను పూర్తిగా రద్దు చేసి భారత రాజ్యాంగ స్ఫూర్తితో కొత్త చట్టాలను భారత ప్రభుత్వం రూపొందించడం జరిగిందని తిరుపతి జిల్లా పోలీస్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. నూతన చట్టాలు దేశవ్యాప్తంగా నేటి నుండి అమలుపరచడం జరుగుతుందని తెలిపారు. సోమవారం తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన చట్టాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు. సో ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇప్పటిదాకా 3 చట్టాలు అంటే ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మనకు దాదాపు 1861 నుంచి తర్వాత పోతే 1977 కావచ్చు, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ 1872 కావచ్చు. ఈ 3 చట్టాలు మనకు బ్రిటిష్ టైమ్స్ నుంచి కూడా అవే చట్టాలు అమల్లో ఉన్నాయి. అయితే లాస్ట్ ఇయర్ మనకు మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కొత్త చట్టాలని రూపొందించడం జరిగింది.
సో వాటి పేరు చూసినట్లయితే భారతీయ న్యాయ సంహిత ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించి, అట్లాగే భారతీయ నాగరిక సురక్షా సంహిత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి కరస్పాండింగ్ యాక్ట్, అట్లాగే భారతీయ సాక్ష్య అని 3 చట్టాలు కూడా రూపొందించారు. ఈరోజు 1/7/2024 నుంచి ఈ 3 చట్టాలు కూడా అమలు కావడం జరుగుతుంది. సో ఈ 3 చట్టాలకి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే వాటి యొక్క అంటే ప్రధానంగా ఎటువంటి చేంజెస్ అంటే వ్యవస్థలో ఆ యాక్ట్స్లో ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చారో దాని మీద చూసినట్లయితే ఇది జస్టిస్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ఇండియన్ థింకింగ్, అంటే న్యాయ వ్యవస్థ మన ఇండియాకి మన ఆలోచనలకు తగ్గట్టుగా, మన వ్యవస్థలకు తగ్గట్టుగా, మన సొసైటీకి తగ్గట్టుగా రూపొందించడం జరిగింది. ఏదైతే మనకు కలోనియల్ కొన్ని టెక్నాలజీస్, కలోనియల్ లెగసీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కన పెడుతూ మన కంట్రీకి సంబంధించి, మన యొక్క ఇండియన్ థింకింగ్కి సంబంధించి కూడా చట్టాలు రూపొందించడం జరిగింది. సో దీంట్లో చూసినట్లయితే కొన్ని సబ్కే సాత్ సమాన్ వ్యవహార్, అందరితోటి కూడా ఒకే విధమైన వ్యవహారం, అందరికీ కూడా న్యాయం ఒకటనే ఆ కీ థీమ్ తోటి ప్రధానంగా ఇది ముందుకెళ్తుంది అనమాట. అట్లాగే ఈ లాస్ అన్నీ కూడా సిటిజన్ సెంట్రిక్ ఉన్నాయి. ఈ చట్టాలన్నింటిలో కూడా చాలా వరకు సిటిజన్స్కి ఎక్కువ బెటర్గా సర్వీస్ చేసే విధంగా, వాళ్ళకి మనం ఎప్పుడు జవాబుదారీతనంగా ఉండే విధంగా రూపొందించడం జరిగింది. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 173(1) నాగరిక సురక్షిత సంహిత ప్రకారం చూసినట్లయితే ప్రతి సిటిజన్కి కూడా వాళ్ళ ఎఫ్ఐఆర్ ఓరల్గా కావచ్చు, ఈవెన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో కూడా కంప్లైంట్ చేసుకునేటటువంటి హక్కును కల్పించారు. వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు. అంటే 2 ఉన్నాయి కాన్సెప్ట్స్ దీంట్లో, జీరో ఎఫ్ఐఆర్ అంటే ఒకటి, ఈఎఫ్ఐఆర్ అని. జీరో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ మనము ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము, అది ఆల్రెడీ అమల్లో ఉంది. దాన్ని ఇంకా బెటర్గా అమలు చేయాలన్న దీనితోటి దానికి సంబంధించి ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని చట్టంలో కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఈ జీరో ఎఫ్ఐఆర్ అంటే అఫెన్స్ ఎక్కడైనా కావచ్చు, ఒక కంప్లైంట్ వేరే ప్లేస్కి వెళ్ళైనా సరే మాకు ఇక్కడ ఆ విధంగా జరిగిందని చెప్పినట్లయితే ఎక్కడైనా సరే దానికి కేసు రిజిస్టర్ చేసి ఆ తర్వాత అఫెన్స్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అక్కడికి కన్సర్న్ జ్యూరిస్డిక్షన్ ఆఫీసర్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈఎఫ్ఐఆర్ అని చెప్పి ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్, అది మనకు ఎలక్ట్రానిక్ ఫామ్లో ఎవరైనా కానీ వాళ్ళు కంప్లైంట్ చేసుకున్నట్లయితే మనం దాని మీద కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎఫ్ఐఆర్ వీటన్నిటికీ సంబంధించి మళ్ళీ చాలా డీటెయిల్గా ఇచ్చారు ఎలా చేయలేంటి, అవన్నీ కూడా మీకు నేను హ్యాండ్ అవుట్ సాగిస్తాను. సో దాన్ని చూసుకున్నట్లయితే మనకు కొంత అవగాహన వస్తుంది. అయినప్పుడు తర్వాత సిటిజన్స్ కూడా మనం ఎఫ్ఐఆర్ కాపీస్ అనేది ఖచ్చితంగా అందజేయాల్సిన అవసరం ఉందని చెప్పి దాన్ని కూడా 173(2) BNSSలో మెన్షన్ చేయడం. సో ఆ సెక్షన్ ప్రకారం ఖచ్చితంగా మనం వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీలు కూడా అందించాల్సి ఉంటుంది. అదే కాకుండా ఈ కేసు యొక్క ప్రోగ్రెస్ గురించి కూడా మనము కంప్లైంట్కి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ఆ నిర్దిష్ట గడువు దీంట్లో చూసినట్లయితే ఇన్వెస్టిగేషన్ జరిగిన 90 రోజుల లోపల తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఆక్రమణలు ఉపేక్షించమని, ప్రతి ఒక్క ఆక్రమణను తొలగిస్తామని, అదేవిధంగా కాలువల్లో పూడిక తీయించే పనులు చేపడుతున్నామని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్ అదితి సింగ్ ప్రజల నుండి ఫిర్యాదులను, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను, వినతులను కమిషనర్ స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అధికారులతో చర్చించి సమస్యలను పరిశీలించి త్వరగా ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తిరుపతి కార్పొరేషన్ 33వ డివిజన్ కార్పొరేటర్ దూది కుమారి భర్త దూది శివ వినతి పత్రం ఇస్తూ అశోక్ నగర్ లో వెళ్తున్న పెద్ద కాలువలో సిల్ట్ తొలగించాలని, స్కావెంజర్స్ కాలనీలో అనేక చోట్ల యూడీఎస్ పొంగి పొర్లుతున్నాయని, తిరుమల బైపాస్ రోడ్డు నందు నిర్మించిన అక్రమ దుకాణాలను తొలగించాలని చెప్పడంతో స్పందించిన కమిషనర్ మాట్లాడుతూ కాలువల్లో సిల్ట్ తొలగించే పనులు చేపట్టామని, ఆక్రమణలు తొలగిస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యమైన ఫిర్యాదుల్లో మారుతినగర్, రాయల్ నగర్ ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన సీసీ రోడ్డుకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇరువైపులా 2 గేట్లను పెట్టించడంతో సామాన్య ప్రజలు రాకపోకల కోసం ఇబ్బందులు పడుతున్నారని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని,
సెట్టిపల్లిలో లేఅవుట్ను క్రమబద్ధీకరించి ప్లాట్లను కేటాయించాలని, బ్లిస్ దగ్గర మురికినీరు రోడ్డుపై ప్రవహిస్తున్నదని, శంకర్ కాలనీలో త్రాగునీటిలో డ్రైనేజ్ నీరు కలుస్తున్నదని, క్రైమ్ స్టేషన్ వెనుక వైపు ఎనుములు కట్టేయడం వలన పరిసరాలు ఇబ్బందిగా తయారయ్యాయని, నెహ్రూ నగర్లో కావమ్మ మరియమ్మ గుడి ముందర వర్షం నీరు నిల్వ ఉండి పోతున్నదని, సున్నపు వీధిలో తరచూ కాలువలు పొంగుతున్నాయని, మరికొన్ని చోట్ల కాలువలపై మూతలు లేవని, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలనే ఫిర్యాదులపై కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ స్పందిస్తూ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామరెడ్డి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, కేఎల్ వర్మ, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసుల రెడ్డి, అడిషనల్ సిటీ ప్లానర్ బాలసుబ్రహ్మణ్యం, మేనేజర్ చిట్టిబాబు, డిఈలు, సూపరింటెండెంట్లు తదితరుల అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండలంలోని శివపురం వద్ద ఇంటి నిర్మాణానికి సీఎం చంద్రబాబు స్థలాన్ని కొనుగోలు చేశారు. అది వ్యవసాయ భూమి కావడంతో భూ వినియోగ మార్పిడి సబ్ డివిజన్ కోసం టీడీపీ నాయకులు దరఖాస్తు చేశారు. దీనికి డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుసేన్ 1,80,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. గత నెల కుప్పానికి సీఎం చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు విషయం వెలుగు చూసింది. లంచం తీసుకోవడం నిజమేనని తేలడంతో సద్దాం హుసేన్ ను సస్పెండ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ విలేజ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి సార్? ఇక్కడ 10 ఉన్నాయి సార్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.